ఇప్పుడు అంతా సేవ్ వాయనాడ్ అని స్టేటస్లు పెడుతున్నారు. మొన్న ఢిల్లీలో నీళ్లు లేక ఎక్కడ వాటరే లేదు, ఓకే, నీళ్లు లేక తహతహలాడినారు. జస్ట్ ఒకటే రోజు 300 mm వర్షం పడింది. ఉన్న 200 చెరువులు హౌ ఈకలాజికల్లీ ఓకే అంటే నో, మీరు అన్నట్లు. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మనకు నేచర్ ఏమి సిగ్నల్ ఇస్తుంది. నల్గొండ జిల్లాలో జనాలు విషం తాగుతుంది. హైదరాబాద్ లో చెరువులు ఉంటాయి, డ్రైనేజ్ వాటర్ అంతా ఈ హుస్సేన్ సాగర్ ఇట్లాంటి చెరువులలో స్టోర్ అవుతుంది. వాటిని కాకుండా మన వర్షం నీటిని స్టోర్ చేయాలంటే దానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీ దగ్గర? దాన్ని అలా వేస్ట్ చేస్తూ చూస్తూ ఉంటారు. ఓకే, వర్షం వచ్చింటది కదా, హై డెన్సిటీ, ఒక్కొక్కసారి 20 mm రెయిన్ఫాల్ అవుతుంది. అంత రెయిన్ఫాల్ అయినా కానీ ఒక్క చుక్క బయటకు పోకుండా ఉంటుంది. పైనుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ అన్ని, ఫైన్ పార్టికల్స్ కూడా మళ్ళీ ఇక ఇక్కడికి వచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. మన దేశంలో నీరు లేక, తిండి లేక, కూడు గుడ్డ నీరు అంటారు కదా, ఇవేవి లేకుండా చాలా మంది బతుకుతున్నారు. కానీ మనిషికి ముఖ్యంగా కావాల్సింది నీరు. నీరు లేకపోతే ఎవరు బ్రతకలేరు. ఖచ్చితంగా ఒక పూట కొన్ని మంచినీళ్ళు తాగందే మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది. అవి ఏ నీళ్ళైనా మనకి, అంటే ఏ బోర్ నీళ్ళు అయినా సరే ఇప్పుడు మనుషులు తాగుతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది మన దేశంలో. ముఖ్యంగా మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎంతో మంది పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇట్లాంటన్నింటికి ఒక పరిష్కారం అయితే ఉంది, కానీ అది ఎవ్వరికీ తెలీదు. మన వర్షం నీటిని సేవ్ చేసుకొని వాటిని మనకు అనుగుణంగా మార్చుకొని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. అలాగే మన నిత్య అవసరాలకి వాడుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా తెలుసా? అసలు ఇదంటూ ఒక ప్రాసెస్ ఉందని ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా సెర్చ్ చేశారా? గూగుల్కి వెళ్ళి రెయిన్ వాటర్ ని ఎలా రీసోర్స్ గా వాడుకోవాలి, రీస్టోర్ చేసుకోవచ్చు అని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఎవరినైనా అడిగారా? లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడైనా వాటర్ వెళ్ళిపోతుంటే ఆ నల్ల అలా ఓపెన్ ఉన్నా సరే దాన్ని ఆఫ్ చేయరు, చూస్తూ అలా వెళ్ళిపోతారు, అదేదో సినిమా చూసినట్టు. అలా కాకుండా మన వంతు ప్రయత్నంగా నీటిని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ జనరేషన్ కి ఇలా ఉందంటే మన వచ్చే తరతరాలకి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. మనమే ఇంత ఇబ్బంది పడుతున్నామంటే మన తరాలు ఇంకెంత ఇబ్బంది పడతాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మన కోసం ఒక మంచి ఐడియాని తీసుకొని వచ్చారు కరుణాకర్ గారు. రెయిన్ వాటర్ ని స్టోర్ చేసి వాటిని ఫిల్టర్ చేసుకొని తాగే ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ని తయారు చేశారు. సో అదేంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ ని మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి షేర్ చేయాలి. ఎందుకంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ మిషన్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఈ డౌట్స్ అన్ని నాకు చాలా ఉన్నాయి. అసలు ఆ రెయిన్ వాటర్ ని ఎలా ఒడిసిపడుతున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం, రండి. హాయ్ అండి, కరుణాకర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? గ్రేట్. మా ఆడియన్స్ అందరికి, అంటే మా ప్రేక్షకులకు అందరికి నేను ఒక మంచి ఐడియా నేను చూపిస్తాను. అంటే వర్షం నీరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీ వీడియోస్, మీ అన్ని వైరల్ అయిన ఒక వీడియో చూసిన, అంటే వర్షం నీళ్ళు ఎంత ఇంపార్టెంట్, నాకు అంత నిజంగానే ఇంత వాటర్ ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం వేస్ట్ చేస్తున్నాం నిజంగానే చాలా వాటర్. మనకు తెలిసి వేస్ట్ చేస్తున్నాం, తెలియక వేస్ట్ చేస్తున్నాం. లేదంటే ఎక్కడైనా ఒక నల్లు ఓపెన్ ఉన్నా జనాలు చూస్తూ వెళ్ళిపోతారు, ఏదో సినిమా చూసినట్టు, కానీ అది ఆఫ్ చేయరు. మన జనరేషనే ఇలా ఉందంటే మన వచ్చే జనరేషన్ ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో అట్లా వర్షం నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ వీడియోస్ చూసినాకనే అర్థమైంది. మాకు కూడా ఆ ఐడియా ఏంటి, ఆ మిషన్స్ ఏంటి, ఒక్కసారి మా ప్రేక్షకులకి నాకు అర్థమయ్యేటట్టు చెప్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, మంచి సబ్జెక్ట్ అడిగారు. బేసిక్ గా మనకు అందరికి తెలుసు వాటర్ ఈజ్ లైఫ్. ఎస్. Okay, you cannot imagine or think that okay there is no water one single day. Every day morning లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునే వరకు, నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా మెలకువ వస్తే మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి కదా. వాటర్ ఇస్ లైఫ్, ఎవ్రీబడి నోస్. అమృతం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవి తాగుతున్నప్పుడు. అమృతమే. ఎందుకంటే మీకు అది ఇట్ ఈస్ లైఫ్. మిషన్ నడవాలంటే, మనం ఒక వెహికల్ నడవాలంటే ఒక ఫ్యూయల్ కావాలి. హ్యూమన్ వెహికల్ నడవాలంటే అదే ఫ్యూయల్, దట్ ఈస్ అమృతం. బికాస్ వితౌట్ వాటర్ యూ కెనాట్ ఇమాజిన్ కదా, అది అమృతం.
అప్పుడు దేవతలు మాట్లాడిన అమృతము ఉమ్, వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారు. మనం ఉండాలంటే 100 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏదైతే ఉండాలంటే మనకు మంచి ఖచ్చితంగా నీళ్ళు నీళ్ళు అవసరం. కావాలి. సో అట్లా మనము ఒకప్పుడు దేవతలు అమృతం తాగే వాళ్ళు అంతా చిరంజీవులుగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చిరంజీవులు అంటే మనము పుట్టినప్పటి నుంచి మనం ఏదైతే లాస్ట్ బ్రీత్ వరకు అవును. దట్ ఈస్ ద ఓన్లీ అమృతం అన్నమాట. Yes. అవ్వకపోతే ఏమైందంటే లాస్ట్ మనము మన ఫాదర్స్ నుంచి అక్కడి నుంచి మనకు వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఎస్పెషల్లీ మన భరతఖండంలో మన ఇక్కడ ప్రకృతిని మనము పూజించడం అనమాట. అంటే మనము నేచర్ను ఎందుకైనా ఎంత పూజించే వాళ్ళము, మనం నీళ్ళని పూజిస్తాము, చెట్లను పూజిస్తాము, ఉమ్, పశు పక్షాదులను అన్నింటిని పూజిస్తాం. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఈకో సిస్టమ్. yes. మన లైఫ్ లో వాళ్ళందరూ ఒక భాగం కాబట్టి వాళ్ళందరినీ మనం అతిథి దేవోభవ అంటాం. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినారంటే వాళ్ళని కూడా దేవుడిగా చూస్తాం. అంటే మనకి ఎవరైతే పెరిఫెరల్స్ లో మనకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఒక దేవుడిగా చూస్తాం. అవును. ఓకే, దట్స్ వాట్ అవర్ కల్చర్ అండ్ ఆల్ దిస్. Yes. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ లేక ఫుడ్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చిన తర్వాత యాక్చువల్ గా కొన్ని ఒక పర్టికులర్ మ్యాటర్ మీద మాట్లాడినప్పుడు దానివల్ల పర్యావసనాలు అనేది చాలా వరకు మర్చిపోతాం మనం. అవును, అవును. సో దానివల్ల ఏం జరిగిందంటే గత 20-30 సంవత్సరాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 1960లో మనం డ్రిల్లింగ్ టెక్నాలజీ వచ్చింది. ఉమ్, ఇంతకు ముందు ఏంటి అంటే చిన్న ఒక బావి తవ్వడము, లేకపోతే మీరు గ్రామాలలో కానీ మనం ఎప్పుడైనా మీకు లేదు, మాకు ఐడియా ఉన్నది ఏంటంటే చెల్లిమలు తీసుకుని నీళ్ళు తీసుకునేది. ఆ, ఆ, అంటే భూమి ఉపరితలంలో 40 నుంచి 50 ఫీట్ల వరకు మాత్రమే స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి. ఉమ్, కిందకి ఏమైపోతుందంటే ఇది మొత్తం 30-40 ఫీట్లో ఉండేది ఓన్లీ మీరు కల్టివబుల్ ల్యాండ్ అంటాం. కింద మినరల్ ల్యాండ్ ఉంటుంది. yes. అంటే లోపలికి వెళ్లే కొద్దీ మీకు మినరల్స్ ఉంటాయి. లైక్ కాల్షియం ఉండొచ్చు, మెగ్నీషియం ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చు, ఆర్సెనిక్ ఉండొచ్చు, రకరకాల మినరల్స్ లోపల ఉంటుంది. ఎందుకంటే ఈ భూగోళం అంతా ఒక మినరల్ తోనే ఏర్పడింది. ఉమ్, సో మనం ఏం చేసాం అనుకుంటే, మనం టెక్నాలజీ అభివృద్ధి పేరు మీద టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 50 ఫీట్ల నుంచి 100 ఫీట్లు, 200, 300, 500 అక్కడికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడికి వెళ్ళిన భూమి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో మనకు తెలుసు. అయితే ఆ లోపల ఉన్న నీళ్ళనందరినీ మనం తీసేస్తున్నాం. మనం ఇప్పుడు బోర్వెల్ వేసి లైక్ హైదరాబాద్ లాంటి దగ్గరలో ఒక 1000 ఫీట్లు పోతున్నాం. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? కొన్ని కోట్ల సంవత్సరాల కింద అవి అక్కడ ఏర్పడి ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నాం. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన జేబులో డబ్బులు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. సో చాక్లెట్ కొంటే 5 రూపాయలు, లేకపోతే బిస్కెట్ కొంటే 5 రూపాయలు అయిపోగా మనం 98 రూపీస్ అయిపోయినాయి, 2 రూపీసే మిగిలినాయి. మనకు అర్థమైపోతుంది. కొంతమంది లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లా వాటర్ అంతా అయిపోయింది. దీంతో పాటు ఏం చేస్తున్నామంటే మనం అభివృద్ధి పేరు మీద మనం పర్యావరణాన్ని డిఫారెస్టేషన్, అఫారెస్టేషన్ అంతా చేసేస్తున్నాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే ప్రకృతి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది సమతుల్యత దెబ్బతిన్నారు. కానీ అందుకే మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు రీసెంట్ గా జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఢిల్లీలో 400 మిల్లీమీటర్స్ వర్షం పడింది ఒకటే సింగిల్ డే. అవును. మన హైదరాబాద్ లో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అరౌండ్ 800 మిల్లీమీటర్స్ వస్తుంది కదా. అదే ముంబైలో 4000 మిల్లీమీటర్లు వస్తుంది ఒకటే రోజు. ఒక సంవత్సరం వర్షం పడుతుంది. నిన్న చూసారు కదా వైనాడు వైపాపోయింది. కారణం ఏంది? క్లౌడ్ బరస్ట్. కారణం ఏంది? వీటన్నిటికి లాస్ట్ టైం మనం ఎల్నినో చూసాం, హీట్ వేవ్స్ వచ్చాయి. హీట్ వేవ్స్ తోన ఈ ప్రపంచంలో ఎక్కువ మంది, ప్రపంచానికి మొత్తం హీట్ వేవ్స్ వచ్చింది. ఎక్కువ మంది ఈ సంవత్సరం చనిపోయింది ఆర్ ఇంపాక్ట్ అయింది ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హీట్ వేవ్స్. సో కారణం ఏంటంటే మనము ప్రకృతి యొక్క సమతుల్యతను దెబ్బతింటున్న వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందులో ముఖ్య కారణం ఏంటంటే వాటర్. వాటర్ ఈజ్ నాట్ ఓన్లీ డ్రింకింగ్ పర్పస్, వాటర్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. లైఫ్ అంటే మీకు మీరు భోజనం చేయాలంటే, మీరు ఏదో పంట పండించాలంటే నీళ్ళు కావాలి. సో ఎనీ యాక్టివిటీ, మీరు ఒక క్లాత్ ను డై చేయాలంటే నీళ్ళు కావాలి. దీనికి కావాల్సిన కాటన్ పండించాలంటే నీళ్ళు కావాలి. ప్రతిదీ వాటరే. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. అయితే ఈ వాటర్ కూడా ఇంపార్టెన్స్ మనము వీలైనంత వరకు అవగాహన లేకుండా అయిపోయింది. ఎవ్వరికీ లేదు అసలు. అంటే వర్షం వస్తుంది కానీ అది వస్తుంది అంతే, దాన్ని ఎంజాయ్ చేస్తారు చాలా మంది, కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలని మాత్రం ఆలోచించారు. ఇంకా వర్షం నీళ్లు తాగితే కూడా చాలా మంచిదని చాలా మందికి తెలీదు. దాన్ని అలా వేస్ట్ చేస్తూ చూస్తూ ఉంటారు. సో మీరు ఎలా దాన్ని సేవ్ చేస్తున్నారని తెలుసుకోవాలి. యాక్చువల్ గా ఐ కేమ్ ఫ్రమ్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఐ లివ్ ఇన్ అ విలేజ్ లో. మన గ్రామంలో నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్, మనుషులకు, క్యాటిల్స్ కు, వీటన్నికి, పంట పొలాలకు, వీటన్నిటికి ఇంపార్టెన్స్ అని తెలుసు. దాంతో పాటు వేర్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ ఈస్ అ కంప్లీట్లీ వాటర్ స్ట్రెస్ ఏరియా. మహబూబ్ నగర్ జిల్లా, ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే బాగా వాటర్ స్ట్రెస్ కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఐ నో ద ఇంపార్టెన్స్. సో మీరు ఒకటే, మనం తెలుస్తుంది తెలుగులో కానీ ఏంటంటే, ఇఫ్ యూ క్యారీ యువర్ ఓన్ పాట్, మీరు మీ కుండ తీసుకొని, మీరు ఒక కడవ తీసుకొని, మీ బిందె తీసుకొని బావి నుంచి నీళ్ళు తెస్తే దాని వాల్యూ తెలుస్తుంది. ట్యాప్ ఓపెన్ చేస్తే తెలియదు. ఎందుకంటే మోటార్ వేస్తున్నాము, ట్యాప్ ఓపెన్ చేస్తున్నాము, వెళ్తూనే ఉన్నాం. అది కాదు. సో ఇఫ్ యూ నీడ్ టు క్యారీ యువర్ ఓన్ బాటిల్, దెన్ ఓన్లీ యూ నో. ఎప్పుడైతే మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగా దప్పికైతుంది, నీళ్ళు దొరకవు,
ఒక బాటిల్ 20 రూపాయలు కాదు, ఒకసారి దొరకకపోతే మీరు చేస్తారు కదా, ఒక ఎడారిలో పోతుంటే 1 కిలో బంగారం ఉంటది, ఒక లీటర్ నీళ్ళ బాటిల్ ఉంటుంది. నీళ్ళే తీసుకుంటాం ఫస్ట్ నీకు ఎందుకు ప్రోత్సహించాలంటే నీళ్ళే కావాలి. అంతే. సో బంగారం కోట్ల రూపాయలు ఉన్నాయి దానికి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. Yes. సో వాటర్ ఈస్ కంప్లీట్లీ లైఫ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందమ్మంటే మనము గత 10, 15, 20 సంవత్సరాల తర్వాత అర్బన్ మైగ్రేషన్ పెరగడము, వాటర్ మైనింగ్ చేయడము, ఇవన్నీతోన భూగర్భ జలం అంతా పోయింది. అవును. చాలా మందికి ఏం తెలుసు అంటే తెలియదంటే మనకు భూమిలో చాలా నీళ్లు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ నే తీసుకుందాం. హైదరాబాదు HMDA ఉంది కదా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఏదైతే ఉందో అది 1550 స్క్వేర్ కిలోమీటర్లు. ఒక జిహెచ్ఎంసీ లేకపోతే HMWSSB జిహెచ్ఎంసీ ఏరియా ఏదైతే ఉందో అది 750 స్క్వేర్ కిలోమీటర్లు. మన హైదరాబాద్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ అఫీషియల్ గా 1,10,00,000 అంటే 11 మిలియన్లు. అన్అఫీషియల్ గా ఒక 10-15 లక్షలు ఎక్కువ ఉంటారు, 1.3 crores అనుకుంటాం కదా. అయితే యాజ్ పర్ నామ్ 135 LPCD అంటాం. 135 లీటర్లు ప్రతి మనిషికి ప్రతిరోజు అవసరం. దీంట్లో వంట చేసుకోవడానికి ఎన్ని లీటర్లు, తర్వాత బేతింగ్ చేయడానికి ఎన్ని లీటర్లు, క్లాత్ వాషింగ్ ఎన్ని లీటర్లు, మాపింగ్ చేయడానికి ఎన్ని లీటర్లు అన్ని కలిపితే మొత్తం 135 లీటర్లు వాటర్ అవసరం. ఒకవేళ ఈ 135 లీటర్లు 1,30,00,000 మందికి ఒకవేళ సప్లై చేస్తే ప్రతి సంవత్సరము మనకు అప్రాక్సిమేట్లీ 28 to 30 TMC వాటర్ అవసరం. కానీ మనకు వర్షం ఎంత వస్తుంది తెలుసా? 1550 స్క్వేర్ కిలోమీటర్ల 850 మిల్లీలీటర్ల వర్షం పడితే అప్రాక్సిమేట్లీ 45 TMCల నీళ్ళు వస్తాయి. అంటే మనకు కావాల్సిన దానికన్నా నేచర్ ఎక్కువిస్తుంది. ఓకే, కానీ రియాలిటీ ఏంటంటే మనకు పడ్డ వర్షంలో 94% అంటే 100 లీటర్ల వర్షం పడితే 94 లీటర్ వాటర్ అంటే రన్ ఆఫ్ అయిపోతుంది. కేవలం 5 to 6 లీటర్స్ మాత్రమే పర్క్యులేట్ అవుతుంది. దీనికి 3-4 కారణాలు. కారణం ఒకటి ఏంటంటే మనం అన్ని దగ్గరలో మొత్తము సిమెంట్ పేవింగ్ రోడ్స్ చేస్తున్నాం. ఏదైనా కొంచెం ల్యాండ్ మిగిలిందంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అక్కడ పోయి అది బ్లాక్ చేసేస్తున్నారు. తర్వాత చాలా మందికి అవగాహన లేక ఏమైతుందంటే ఇప్పుడు మనము 200 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం, కాళేశ్వరం నుంచి కృష్ణా నుంచి తీసుకొస్తున్నాం. ఈ నీళ్లు తేవడానికి పర్ TMC అట్లా మొత్తం మనము ఏదైతే 30 TMCలు తీసుకొస్తుంది కదా, దీనికి దాదాపుగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 1,000 కోట్లు ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ప్లస్ సాలరీస్. ఓకే, డిపార్ట్మెంటల్ సాలరీస్ అదంతా ఇంకో 2,000 కోట్లు ఎక్కువ ఉంటారు. ఇంత కష్టపడి తెచ్చిన నీళ్లను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం దానికోసం ఫ్రీగా 20,000 లీటర్లు ఇస్తామంటున్నారు. ఒకటి, బికాస్ మనకు వాల్యూ తెలియదు. ఒకవేళ మీరు ఎంతైతే వాటర్ వాల్యూ ఉంటే ఇప్పుడు మనం పెట్రోల్ ఉందమ్మా, పెట్రోల్ ట్యాంకర్ పోతుంటది మీరు చూస్తారు. ఒక పెట్రోల్ ట్యాంకర్ పోయినట్టు తెలియదు, డీజిల్ ట్యాంకర్ పోయినట్టు తెలియదు, మిల్క్ ట్యాంకర్ పోయినట్టు తెలియదు, కానీ వాటర్ ట్యాంకర్ పోయినట్టు తెలుస్తుంది. మీరు 7 నుంచి స్టార్ట్ అవుతుందో 7 వరకు పోతుందో వాడు నీళ్ళు చల్లుకుంటూనే పోతారు కదా. దిస్ ఇస్ ద రియాలిటీ. ఎందుకంటే మనం అబ్యూజ్ చేస్తున్నాం, అంటే వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ అవర్ లైఫ్ గివింగ్ ఏదైతే ప్రొడ్యూస్ ఉందో అది మనం అబ్యూజ్ చేస్తున్నాం. తెలుసు మనకు వాటర్ ఈజ్ న్యాచురల్ రిసోర్స్ అని తెలిసినా మనం బాటిల్ కొంటున్నాం. ఇట్ ఈస్ బికమ్ ఎ కమోడిటీ కదా. రిసోర్స్ న్యాచురల్ రిసోర్స్ ఫ్రీగా ఉండాలి కదా. కమోడిటీ ఇప్పుడు గాలి ఉన్నది, మనం బయట శ్వాస ఫ్రీగా తీసుకుంటున్నాం. అదే ఐసీయూలో పోయిందంటే సిలిండర్ పెడితే దట్ ఈస్ అ కాస్ట్. సో అట్లా మనం తెలిసినా గానీ మనం దానికి చాలా వరకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇదంతా ఉన్నాం. సో మేమేం చేస్తున్నామంటే ఇట్ వర్క్ ఫర్ వాటర్. ఫ్యూచర్ ఏదైతే థ్రెట్స్ ఉన్నాయో డాక్టర్ కలాం గారు మాకు ఏదైతే ట్రైన్ ఇచ్చినారో వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఫ్యూచర్ లో మనకు వచ్చేది ఇప్పుడు వస్తున్నది కూడా కేవలం నీటి యుద్ధాలే. చూసే ఉంటారు మీరు, ఒక కాలనీ పక్క కాలనీ వాళ్ళతో యుద్ధం వాళ్ళకి నడుస్తుంటది. ఎందుకు మా వాటర్ మీకు వస్తున్నాయి, లైక్ మీ వాటర్ తీసుకుంటున్నారు. ఒక పొలానికి పక్క పొలానికి పెద్దల ఇది ఉంటుంది, ఒక గ్రామానికి వేరే గ్రామం. తెలంగాణ ఆంధ్ర ప్రాబ్లం ఏంటి? వాటర్. కావేరీ వాటర్ మీద, కృష్ణ తమిళనాడు కావేరీ జలాల మీద. పాకిస్తాన్, చైనా, ఇండియా ఉన్నది ఏంటంటే అదే వాటర్ మీద. అంటే జల వివాదాలే ఎక్కువ ఉంటున్నాయి ఒకటి. రెండోది ఏంటంటే జలాన్ని మనం ఎప్పటి వరకు అయితే పునర్వినియోగం చేయకపోతే చాలా వరకు ఫుడ్ క్రైసిస్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జస్ట్ రీసెంట్ గా ఈ హీట్ వేవ్స్ వచ్చి సమ్మర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో కూరగాయలు ఒకంతా పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే కూరగాయలు పండించడానికి సరైన వాటర్ లేక. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తున్నామంటే అవేర్నెస్, వాలంటరీ మోడ్ నుంచి ప్రాజెక్ట్ మోడ్కి వచ్చినాం. ఇంతవరకు మేము గత 10 సంవత్సరాల నుంచి నీళ్ళు పట్టుకుని మీరు నీళ్ళు సేవ్ చేయండి అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాలంటరీ మోడ్ నుంచి దెన్ వీ కమ్ ఇన్ టు ప్రాజెక్ట్ మోడ్. సో జనాలకు ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక అపార్ట్మెంట్ ఇది 800 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది. 800 స్క్వేర్ యార్డ్స్ లో అప్రాక్సిమేట్లీ 8,000 స్క్వేర్ ఫీట్ అవుతుంది. 8,000 స్క్వేర్ ఫీట్ లో ప్రతి సంవత్సరము
వాటర్ ను కన్జర్వ్ చేస్తే 6,40,000 లీటర్ల నీళ్ళు వస్తాయి. 6,40,000 లీటర్లు ఓన్లీ దిస్ అపార్ట్మెంట్. ఒకవేళ ఈ అపార్ట్మెంట్ 100% వాటర్ ను కన్జర్వ్ చేస్తే ట్యాంకర్ నీళ్ళు అవసరం లేదు, మున్సిపల్ వాటర్ అవసరం లేదు, గ్రౌండ్ వాటర్ అవసరం లేదు, అంత సస్టైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు వాటర్ కి ఇక్కడ, అంటే రీసెంట్ గా చేశారు, ఇప్పుడు ఏం ప్రాబ్లమే లేదు. సో వచ్చిన ప్రతి నీళ్ళు దీనివల్ల మనకు అర్బన్ ఏరియాలో 2 ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. వర్షం పడ్డప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. మొత్తం హైదరాబాద్ అంతా వర్షం పడిందంటే బయట పోవాలంటే భయం అవుతుంది కదా. సో దీనికి కారణం ఏంటంటే వర్షం నీళ్ళు అంతే రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, చిన్నగా వర్షం పడితే రోడ్డు మీదకి వస్తున్నాయి, అదొక ప్రాబ్లం. ఇది చేయడం వల్ల ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఇంట్లో నీళ్లు మీ గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది, సో రోడ్డు మీదకి వెళ్ళదు, సో ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రోడ్డు మీదకి నీళ్లు వెళ్తే రోడ్ మెల్లిమెల్లిగా గుంతలు పడడం, పాత్ హోల్స్, ఇప్పుడు వర్షాకాలం అయిపోగానే మళ్ళీ రోడ్లు వేయడం మొదలు పెడతారు. ఓకే, బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ మన ప్రాజెక్టులు నడుస్తూ ఉంటాయి. వేసే క్వాలిటీ సరిగా ఉండదు, వేసిన క్వాలిటీ ఏదైనా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం సీఎం ల దృష్టికి, ఈ రాజకీయవేత్తల దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళినా ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అన్ని పనికి మాలిన పనులు చేస్తా ఉంటారు, అవసరం లేనివి. ఎందుకు ఇంత మంచి ఐడియా అని, మనకి చాలా నీడ్ ఉన్న ఐడియా, అంటే నీళ్ళు అనేది అసలు ప్రతి మనిషికి అవసరం. ఎందుకు అది వాళ్ళ దృష్టికి వెళ్తుందా లేదంటే వెళ్ళట్లేదా? మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అందరికి తెలుసమ్మా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఎవరైతే రాజకీయ నాయకులకు ప్రాబ్లం తెలుసు, అధికారులకు ఈ ప్రాబ్లం తెలుసు, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే ఉంటారు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు ఏదైతే చెప్తారో అధికారులు అదే చేయాలి. ఎందుకంటే ఒకవేళ సస్టైనబిలిటీ చేసినాం అనుకోండి, ప్రతి సంవత్సరం నేను చెప్తున్నా కదమ్మా 1000 కోట్లు కేవలము ప్రతి సంవత్సరం ఏదైతే 1000 కోట్లలో 5 సంవత్సరాల్లో తీసుకుని 250 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే జనాలకు ఇన్సెంటివైజ్ చేస్తే ఇది అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినానంటే వీళ్ళకు ఒక్కటే ఒక మాన్సూన్ లో వర్షాకాలంలోనే మీకు రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 6,40,000 లీటర్ల వాటర్ ను సేవ్ చేయడానికి 50,000 ఖర్చు అయింది వీళ్ళకి, అంతే, ఓన్లీ 50,000. 50,000లో ఎన్ని ట్యాంకర్లు వస్తాయంటే 25 ట్యాంకర్ల నీళ్ళు ఉంటే 50,000 వస్తాయి. 25 వీళ్ళు ప్రతి నెల 30 ట్యాంకర్లు కొనేవాళ్ళు, అంటే 100 ట్యాంకర్లు కొనేవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 50 ట్యాంకర్ల ప్రాబ్లం అయిపోయింది. ఒకటేమో వీళ్ళ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఈ కాలనీ అంతా చాలా మందికి ఇదే మనం రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. మీరు నీళ్ళు లేనప్పుడు ట్యాంకర్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ ట్యాంకర్ 10 రోజుల తర్వాత వస్తుంది, వీళ్ళు ఆగలేదు కదా. ఏదో హైదరాబాద్ మెట్రో వాళ్ళది, వీళ్ళు ప్రైవేట్ ట్యాంకర్లు వెళ్ళాలి. వాడు ఏం చెప్తాడు, సార్ 2,000 లేకపోతే 2,500 డిమాండ్ బట్టి ఉంటుంది. సో అట్లా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం అవగాహన కల్పించి ఇది సింపుల్, ఈజీ అండ్ ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ దీనికి ఏమి మెకానిక్ పార్ట్లు ఏం లేవు. చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు పైనుంచి వచ్చే కింద నీళ్ళు వచ్చినాయి, వీటన్నిటి పైప్ లైన్ చేసాం. పైప్ లైన్ చేసేసి ఇక్కడ పైన స్టోర్ అవుతాయా? నార్మల్ వర్షం పడినప్పుడు ఉంటాయి కదా వస్తాయమ్మా. ఫ్లోర్ మీద నుంచి కిందికి ఎట్లయితే వస్తుందో అదే నీళ్ళు ఏదైతే డ్రైన్ పైపులు ఉంటాయో అదే పైపుల నుంచి వచ్చిన దాన్ని మనము ఇది చేసాం. అక్కడ ఒక పైప్ ఉంది, వెనకాల ఒక పైప్ ఉంది, 2 సైడ్ల నుంచి. ఇది చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మీరు చూసే ఉంటారు ఇక్కడ, నాకు తెలిసి కొన్ని నీళ్లు ఉంటాయి, వర్షం వచ్చింటది కదా, ఇవి వర్షం నీళ్లు, వర్షం ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చిన. సో ఏదైతే డస్ట్ ఉందో అదంతా అక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఇది మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఇది పెట్టేసిన తర్వాత ఈ నీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిల్ అక్కడి తర్వాత మీరు చూస్తే ఫస్ట్ 3 ఫిల్టర్లు పెట్టినాం. ఎందుకంటే ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో 8,000 స్క్వేర్ ఫీట్లు కాబట్టి 3 ఫిల్టర్లు అవసరం. అంటే హై డెన్సిటీ, ఒక్కొక్కసారి 20 mm రెయిన్ఫాల్ అవుతుంది. అంత రెయిన్ఫాల్ అయినా కానీ ఒక్క చుక్క బయటకు పోకుండా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ ఫిల్టర్ లాగా వస్తుంది. చూసారా, ఇగో ఈ ఫిల్టర్ లో పైనుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ అన్ని ఇక్కడ సెటిల్ అయిపోతాయి. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సింపుల్ గా చేతితోనే తీసేది. అయినా వర్షం నీళ్ళలో ఏముంటుందండి, పైన డస్ట్ ఉంటది కదా, బర్డ్ రిస్ట్ ఇదంతా ఉంటది కదా, ఇదంతా ఇక్కడ నుంచి ఏమైతుందంటే ఈ ఫైన్ పార్టికల్స్ కూడా మళ్ళీ ఇగో ఇక్కడికి వచ్చింది. ఇది ఒక ఈ డస్ట్ ఉన్నదంతా ఫస్ట్ ఫిల్టర్ లోనే మీకు క్లియర్ అయిపోతుంది. మట్టి ఇప్పుడు బయట గాలి దుమ్ము ఉంటది కదా, ఈ మట్టి అంతా ఇందులో ఉంటది. జస్ట్ ఇది క్లీన్ చేసి పెట్టడం పెద్ద ఈజీ అన్నమాట. వాచ్మెన్ చేస్తాడు వారానికి 4 రోజులకు ఒకసారి, ఇంత వారానికి 4 రోజులకు చేస్తే అయిపోద్ది. మాన్సూన్ టైమ్ లో చేసేస్తాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ మిషన్ లో డస్ట్ ఎంత ఉంది, సెకండ్ మిషన్ లో చాలా తక్కువ ఉంది. చూసారా,
అవును క్లీన్ కొంచెం నీట్ గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత డస్ట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే సో అది అయిపోయిన తర్వాత ఇది సెకండ్ మిషన్. దీంట్లో కూడా ఫిల్టర్ ఉంది చూడండి, దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఏం లేదు డస్ట్. నీట్ గా ఉంది అసలు అది. ఓకే ఓకే ఓకే, సో ఇది ఇట్లనే పెట్టేసేస్తారు. మళ్ళీ థర్డ్ ఫిల్టర్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఫిల్టర్ జామ్ అయ్యో ఏదైనా ఉంటే కూడా సింపుల్ గా మూడో ఫిల్టర్ల నుంచి ఇది చేసుకోవచ్చు. ఇంకా క్లీన్ ఉంది చూడండి, నథింగ్, ఏం లేదు నార్మల్ ఇది ఉండేదే ఆ మాత్రం. ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్, రస్ట్ ప్రూఫ్, రస్ట్ దీంట్లో ఏం రా, దీంట్లో ఇంకా అసలు ఏం లేదు అసలు. ఓ నైస్. ఈ వాటర్ ఇప్పుడు మనం ఎక్కడ తీసుకోవచ్చు? నార్మల్ గా మన ట్యాప్స్ ఓపెన్ చేస్తే వస్తాయా లేదంటే ఎలా వస్తాయండి? ఇది ఇప్పుడు గ్రౌండ్ కి వెళ్ళిపోతుందమ్మా, ఇక్కడ గ్రౌండ్ కి వెళ్ళిపోతే మనం అవి వాడుకుంటామా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ వాటర్ ను మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వస్తుంది కదా, క్లియర్ వాటర్ ఇక్కడికి వెళ్ళేస్తుంది, ఇక్కడ నుంచి గ్రౌండ్ కి వెళ్తుంది. ఇంతకు ముందు ఏం పోతుంది, మొత్తం డ్రైన్ కి వెళ్ళిపోతుంది బయటికి రోడ్ మీద, ఇదంతా మొత్తం వాటర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంటర్నల్ గా లోపల సంప్ ఉంది, వాటర్ సంప్ ఉంది. ఈ నుంచి మళ్ళీ బోర్వెల్ రీఛార్జ్ అవుతుంది. ఇది నిండింది అనుకోండి సంపు, బోర్వెల్ కి రీఛార్జ్ అవుతుంది. సో నాట్ అ సింగిల్ డ్రాప్ వాటర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళదు. సో ప్రతి సంవత్సరం ఒక చిన్న అపార్ట్మెంట్ లో 6.5 లక్షల లీటర్లు అంటే, హైదరాబాద్ చెప్పినాం కదా మొత్తం 45 టీఎంసీల నీళ్లు మనకు లభ్యత ఉంటుంది. సో దీంట్లో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇంకా వాటర్ ఇంకా ఫర్దర్ గా చేయొచ్చు ఏంటంటే, మనము టాయిలెట్ వెళ్ళినప్పుడు ఫ్రెష్ వాటర్ తోనే ఫ్లష్ చేస్తాం. యాక్చువల్ గా ఫ్లష్ వాటర్ అవసరం లేదు, తెలుసు మన అందరికి. సో రీసైకిల్డ్ చేయొచ్చు, కానీ దాంట్లో కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, హౌ వీ కెన్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ తీసుకురావచ్చు. బికాస్ జనాలు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ నీళ్లు ఫ్రీకి ఇస్తుంది కదా, మనం ఎందుకు దాని మీద కష్టపడాలి. చాలా మంది ఇప్పుడు ఈ కాలనీలో కూడా చాలా అపార్ట్మెంట్ లో, హైదరాబాద్ లో దాదాపు 40 లక్షల నీళ్లు ఉన్నాయి. 1% జనాలకు కూడా వాటర్ కన్జర్వేషన్ చేయట్లేదు, 1% కూడా. ఎవరు చేస్తారండి అసలు, ఎవరికి తెలుసు అసలు, ఎవరికి అంత నాలెడ్జ్, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మాత్రం ఐడియా కూడా తెలియదు. అయితే ఒకప్పుడు ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుండే, చాలా ఎక్స్పెన్సివ్, ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుండే, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేసామంటే మేము కేవలము 2 ట్యాంకర్ల వాటర్ తోనే మీరు ఫిల్టర్ పెట్టుకోండి అని చెప్తున్నాం. 4-5 వేలలో ఫిల్టర్ అయిపోతుంది. ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది, 3 ఫిల్టర్లు. పైప్ లైన్ కి కాస్ట్ ఎక్కువైంది ఫిల్టర్ల కన్నా, ఎందుకంటే ఆ పైప్స్ తీసుకురావడము, దాన్ని మ్యాచ్ చేయడం, ఇదంతా ఓన్లీ ప్లంబింగ్ కాస్ట్ తప్ప ఫిల్టర్ కాస్ట్ ఓన్లీ 3,000, 3,000 రూపీస్. అంటే ఇప్పుడు మేము ఏం చేసామంటే టెక్నాలజీని కాస్ట్ ఎఫెక్టివ్ చేసాం. వన్స్ టెక్నాలజీ కాస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఈ సీజన్ లో దాదాపు 2,500 మంది వాటర్ ప్యూరిఫై, ఇది మన రెయిన్ వాటర్ ఫిల్టర్స్ పెట్టుకున్నారు. జస్ట్ ఒక 3 మంత్స్ లోపల 2,500 పై మంది పెట్టుకున్నారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో 1, 2, 3 అంటే పక్క వాళ్ళు చూడడము, దెన్ దే విల్ బి మోర్ అండ్ మోర్ అవేర్నెస్ రావడము, కన్జర్వేషన్ మీద మెథడ్స్ తీసుకోవడము, దీనివల్ల దెన్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కామన్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను. ఈ వీడియో ద్వారా 1,00,000 మందికి లేదంటే 50,000 మంది, 20,000 మంది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మేము సింప్లిఫైడ్ కాంటాక్ట్ సిస్టమ్ పెట్టాము. 9000036500 అంటే 9000 365 days అవర్ మొబైల్ విల్ వర్క్. 9000036500 నంబర్ కు వాట్సాప్ లో రెయిన్ వాటర్ అని మెసేజ్ పెడితే వాళ్ళకు లింక్ పంపిస్తాం ఆటోమేటిక్ గా. సో వాళ్ళు ఎక్కడే ఉన్నారు ఆటోమేటిక్ గా గూగుల్ లొకేషన్ తీసుకుంటది. సో గూగుల్ లొకేషన్ తీసుకుని వాళ్ళ ఏరియా ఎంత ఉంది, సో ఆ ఏరియా మీద వాళ్ళ వాట్ ఈస్ మా స్క్వేర్ ఫీట్ ఎంత ఏరియా ఉంది, వాళ్ళు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే మేము ఒకవేళ ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుంటే హౌ మచ్ వాటర్ వీఆర్ గోయింగ్ టు సేవ్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్ పర్ లీటర్ ఉంటుంది కదా, దాని కాస్ట్ ఎంత, ఇట్లాగా దే కెన్ అండర్స్టాండ్ అనమాట ఈజీగా. సింప్లిఫైడ్ టెక్నాలజీ, ఈజీ టెక్నాలజీ ఎక్కడైతే ఇది వస్తుందో వాళ్ళకు ఈజీగా, వాళ్ళకు ఏమంటారు తక్కువ టైంలో రిటర్న్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్, వాటర్ ను వాళ్ళు కొనడం, ట్యాంకర్ కొనడం నుంచి ఇక్కడ తీసుకురావడం ఈజీ అయిపోతుంది. సింపుల్ సిస్టమ్. హైదరాబాద్ లో చెరువులు ఉంటాయండి, వాటిలో కూడా నీళ్లు లేవు, ఎండిపోతున్నాయి, లేదంటే చాలా డర్టీ వాటర్ అంతా హైదరాబాద్ లో ఉండే, దాన్ని ఏమంటారు, డ్రైనేజ్ వాటర్ అంతా ఈ హుస్సేన్ సాగర్ ఇట్లాంటి చెరువులలో స్టోర్ అవుతుంది. వాటిని కాకుండా మన వర్షం నీటిని స్టోర్ చేయాలంటే దానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీ దగ్గర? అదే మనం ఎవరైతే యాన్సిస్టర్స్ ఎవరైతే మనకు హెల్ప్ చేశారో, ఫస్ట్ హైదరాబాద్ ఈజ్ లేక్ సిటీ అంటుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు చెప్పేవాళ్ళు 3 నుంచి 4 వేల చిన్న చిన్న చెరువులు ఉంటున్నాయి, గొలుసు కొట్టు చెరువులు.
ఒకప్పుడు ఏది హిమాయత్ సాగర్ గండిపేట కన్నా సో దాని తర్వాత చిన్న చిన్న చెరువులు చాలా ఉన్నాయి అనమాట. ఎక్కడైతే వర్షం పడుతుందో వర్షం నీళ్ళు అంతా అక్కడ స్టోర్ అయ్యాయి. స్లోగా ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ పెరిగిపోయి మెల్లిమెల్లి ఎంక్రోచ్ అయిపోయింది. సో ఈ ఎంక్రోచ్ కారణం కూడా రెండు. ఒకటేమో ప్రభుత్వ అధికారులు చూడనట్లు, రెండోది రాజకీయ నాయకులు మమ్మల్ని ఎవరేం చేస్తారని కదా. అట్లా ఇప్పుడు కేవలం 200 చెరువులు కూడా లేవు. ఉన్న 200 చెరువులు హౌ ఈకలాజికల్లీ ఓకే అంటే నో, మీరు అన్నట్లు అన్ని డ్రైనేజ్ మాత్రమే దానికి పనికొస్తుంది. డ్రైనేజ్ వాటర్ ని నింపుతున్నాం. సో దీని వల్ల ఏమైపోతుందంటే ఒకటేమో ఈకలాజికల్ బ్యాలెన్స్ పోతుంది, రెండోది ఏంటంటే మనం ఎంటైర్ ఈ డ్రైనేజ్ ప్లాస్టిక్ ఇవన్నీ వేయడం వల్ల బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు మనకి ఏమైతుంది, హైదరాబాద్ లో ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, మీరు ఎనీ ఫీవర్ హాస్పిటల్ వెళ్ళండి, మొత్తం హాస్పిటల్స్ ఫుల్ బికాస్ ఆఫ్ డెంగ్యూ మలేరియా కదా. ప్రతి సంవత్సరం జరుగుతుంది. మనం 5G టెక్నాలజీలను 5G గురించి మాట్లాడుతున్నాము, చంద్రయాన్ గురించి మాట్లాడుతున్నాము, కానీ బేసిక్స్ మనం సెట్ చేయలేకపోతున్నాం. చిన్న దోమలకు ఒక సొల్యూషన్ లేదు మనం, బికాస్ వీఆర్ థ్రోయింగ్ అవర్ గార్బేజ్. రబీష్ అంతా తీసుకుపోయి సమ్వేర్ వీఆర్ పుట్టింగ్ ఇట్. రీసెంట్ గా చూసే ఉంటారు మీరు, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మొత్తము గార్బేజ్ రోడ్ల మీద వేసేస్తున్నారు. వెళ్ళాలంటే కష్టం అవుతుంది. మనం యాక్చువల్ గా ప్రజలలో కూడా అవగాహన కావాలంటే అసలు ఏంది ఎక్కడ వేయాలనేది తెలియాలి. మన దగ్గర ఉన్న గార్బేజ్ అంతా తీసుకొచ్చి పక్కన వేయడము, లేకపోతే నాలాలా పడేయడం, అవన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి. ఒకటేమో మన హైదరాబాద్ ఈజ్ ప్లాండ్ ఈజ్ ఈ పాపులేషన్ కు ప్లాండ్ కాదు. రెండోది ఒకప్పటికి ఇప్పటికి వాటర్ రెయిన్ డెన్సిటీ పెరిగింది. ఒకప్పుడు 30 నుంచి 35 రెయిన్ డేస్ ఉంటుండే, వాటర్ స్లోగా వర్షం పడుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఇట్లా కుండ మీద ఇట్లా, అది కూడా బిజీ అయిపోయింది. వర్షం నేచర్ కూడా పట్టుమని పోసేసి వెళ్ళిపోతాను అంటుంది. అట్లా ఎప్పుడు పడుతుంది ఎప్పుడు అయిపోద్ది తెలియదు, అదే 2 నిమిషాల్లో ఇలా పడుతుంది వెళ్ళిపోతుంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఒకటే సార్ అది రావంగానే ఆ నీళ్ళంతా వెళ్ళి ఫస్ట్ ఉన్న చిన్న చిన్న డ్రైనేజీ నాళాలన్నీ బ్లాక్ అయిపోయాయి. అందులో వెళ్ళాక రోడ్డు మీదకి పైకి వచ్చి రకరకాలైనటువంటి జనాలకంత ఇబ్బంది. దీంట్లో రెండు, ప్రభుత్వాలు ఎంత ఇంపార్టెంటో ప్రజలు కూడా అంత ఇంపార్టెంట్. సో అవగాహన ఇవన్నీ చేస్తేనే మనకు ఓకే ఉంటుంది. లేకపోతే ఏమైతుందంటే ప్రతిరోజు మాన్సూన్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నిద్ర నుంచి మేల్కుంటాం, మళ్ళీ ఆ రోజు మాట్లాడతాం, మీడియా మాట్లాడుతుంది, ఆ రోజు అన్ని మాట్లాడితే కదా అంతే. ఒక్కటే రోజు అదే అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నంత వరకే ఈ టాపిక్స్ అన్ని గుర్తొస్తాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి. ఇవన్నీ ఒక 2 రోజులు గుర్తుంటే ట్రెండ్ అయిపోయింది, మన పని మనం చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే అంటే దీనికంటూ ఒక ఎండ్ లేదా, లేదంటే ఎవరి దృష్టికి తీసుకెళ్తే దీనికి ఇంకా సరైన బాధ్యత వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఈ టెక్నిక్ అందరికి చేరాలంటే ప్రాపర్ గా? టెక్నాలజీ ఈజీ ఉందమ్మా, ప్రపంచంలో లేని టెక్నాలజీ లేదు. ప్రపంచంలో ఏ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ సొల్యూషన్ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసారు, ఢిల్లీలో రాజేంద్ర నగర్ లో ఒక 3 సివిల్ ఆస్పిరెంట్స్, ఓకే, వాళ్ళు ప్రిలిమ్స్ అది పాస్ అయ్యి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఏది బేస్మెంట్ లో చదువుతూ ఉంటే జస్ట్ ఒక డ్రైనేజ్ బ్రష్ అయ్యింది, డ్రైనేజీ అయిపోయి మొత్తం నీళ్ళు వచ్చేసి ఒకటే అర్ధ గంట సేపట్లో 3 చనిపోయినారు, యంగ్ పీపుల్. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మనకు నేచర్ ఏమి సిగ్నల్ ఇస్తుందని మనం ఉండాలి. అవును కదా. విద్యాలయాల్లో ఉద్యోగాలలో ప్రతి దగ్గర ఇప్పుడు ఏమైతుందంటే మనము ప్రతి సంవత్సరము మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చెప్పినారు, భారతదేశము ప్రతి సంవత్సరం 3 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 51% పీపుల్ ఆర్ నాన్ ఎంప్లాయబుల్, అంటే వాళ్ళకి ఆ స్కిల్సే లేవు. మరి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ప్రాబ్లమ్ బేస్డ్ స్కిల్స్ ఎందుకు చేయాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి, నేచర్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అర్బన్ స్పేసెస్ ల్యాండ్ యూజ్ మీద ఒక రకమైనటువంటి ఇది ఉండాలి మనకు. అంటే విచ్చలవిడిగా ప్లేస్ ఉందని చెప్పి 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కడితే అంతమంది అయితే ఇక్కడ ఉండాలి కదా. మరి అంతమందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, వాటర్ ఎక్కడ ఉంది, రోడ్లు ఎక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కార్ యూజ్ చేస్తున్నారు. ఓకే, డెవలప్మెంట్ అంటే ఇది కాదు కదా. డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటీ లైఫ్ ఇంపార్టెంట్ కదా. క్వాంటిటీ ఎంత ఉండదు, దానివల్ల క్వాలిటీ హౌ ద ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లో అందరూ మీడియా ఒక భాగం ఉంటుంది. మీడియా హైయెస్ట్ ప్రయారిటీ ఎన్విరాన్మెంట్ కి ఇవ్వాలా, గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ కి ఇవ్వాలా, అందరికి ఇవ్వాలి. ఎందుకంటే నేను 2000 సంవత్సరంలో నల్గొండ జిల్లాలో జనాలు విషం తాగుతుండే, అంటే ఫ్లోరైడ్ 16-17 ppm ఉంటుండే అక్కడ. అంటే 1 ppm ఫ్లోరైడ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 ppm, మీరు అందరి బంగారు పళ్ళు పెట్టుకుంటారు కదా, మనం అట్లనే ఉంటాయి వాళ్ళ పళ్ళన్నీ ఎల్లోయిష్. ఓకే, డెంటల్ ఫ్లోరోసిస్. చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు బై మిస్టేక్లీ కింద స్లిప్ అయి పడితే వాళ్ళ బోన్స్ బ్రేక్ అయిపోతాయి. స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఇది ఇన్క్యూరబుల్ డిసీజెస్.
న్యూట్రిషన్ డెఫిషియన్సీ అన్న క్యూర్ చేయొచ్చు, కొంచెం న్యూట్రిషన్ ఇచ్చి అవును. అవన్నీ చేయొచ్చు, కానీ వీటిని ఇన్క్యూరబుల్ డిసీజ్. yes అప్పుడు ఏం చేసాం మేము, ఒక సొల్యూషన్, ఒక క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం అని చెప్పి కలాం గారి దగ్గర చెప్పి మాట్లాడి అంత చేసిన తర్వాత కలాం గారి యొక్క ప్రోద్బలంతో అక్కడ కమ్యూనిటీ వాటర్ సెంటర్లు పెట్టినాం. ఇప్పుడు ఏ గ్రామంలో వెళ్ళినా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ క్వాలిటీ మెజర్మెంట్ లేదు. అవును. ఇప్పుడు మనము హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటున్నాం, Hmm. కానీ క్వాలిటీ ఆఫ్ బిర్యానీ ఎక్కడ ఉంది? ఎక్కడ అసలు ఎక్కడా లేదనే చెప్తాను నేనైతే. ఏ ఫుడ్ ఎట్లా చేస్తున్నారో తెలియదు. ఒక్కసారి ఆ మండీస్ చేసే ఆ కిచెన్ లోకి వెళ్ళి చూస్తే దాన్ని తినాలన్నా తిన్న తర్వాత వామిటింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కారణం ఏంటంటే అమ్మా, ఇక్కడ సప్లై డిమాండ్. సి ఇఫ్ యువర్ సప్లై ఈస్ 100 పీపుల్ సప్లై ఉంటే డిమాండ్ 1000 ఉంది అనుకో, అడల్టేషన్ అవుతుంది. yes ఇప్పుడు ఈ దేశంలో అడల్ట్ కానిది ఏమన్నా ఉందా చెప్పండి. యూ టెల్ మీ విచ్ ఈస్ నాట్ అడల్ట్. No. వన్ థింగ్, వాటర్ అడల్టేషన్ ఉంది, ఫుడ్ అడల్టేషన్ అవును. ఉంది, ప్రతి ఒక్కటి అడల్టేషన్. దెన్ అవర్ థాట్స్ కూడా అడల్టేట్ అంతే. అయిపోతుంది. సో దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, ర్యాట్ రేస్ ఉన్న మనిషి కొంచెం ఆలోచించాలి, ఆగాలి. అట్లనే మన పెద్దలు చెప్పినారు, నీళ్లు పరిగెత్తకూడదు, నీళ్లు నడవాలి, లేకపోతే క్రోలింగ్ చేయాలన్నమాట. అప్పుడే నీళ్ళు లోపలికి పోతాయి. లేకపోతే పరిగెత్తుతున్నాయి అంటే ఎటు దాంతో పాటు సగం తీసుకుపోతుంది. అవును. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ వయనాడ్. కొండ చర్యలు విరిగి అదంతా నీళ్ళు ఒక్కటేసారి మొత్తం ఊళ్ళోనే తీసుకుపోయింది. డిస్ప్లే చేసేసింది. ఇప్పుడు అంతా సేవ్ వాయనాడ్ అని స్టేటస్లు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు. Yes. కానీ అదేదో ముందు జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది కదా. అవేర్నెస్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి నో. సి లాస్ట్ 20 years నుంచి ఎన్విరాన్మెంటలిస్టులు మేము అందరము సేవ్ వాటర్ ఒకటి కాదు, ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ ఈస్ అండర్ థ్రెట్. Yes. అవర్ ఫ్యూచర్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అ లాట్. అవును. ఎంత చెప్పినా కానీ జనాలకి ఏమైతే అందరు బిజీ ఉంటారు, ఎవరి పొద్దుగాల ఇంగ్లీషన్ వేసుకొని వెళ్తూనే ఉంటారు, వాళ్ళకి అదంతా ఏం లేదు. ఈ రోజు ఏం పని చేసినాం అనేది ఇంపార్టెంట్, బట్ వాట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అవును. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్. నెక్స్ట్ 5 years మన ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయట్లేదమ్మా. మన పెద్దవాళ్ళు మన 2 తరాల కోసం 3 తరాల కోసం ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు మన గురించి ఆలోచన చేయడానికి మనకు టైం లేదు. అవును. ఇట్స్ అ వెరీ వెరీ ప్రాబ్లమెటిక్ అనమాట. సో దీనికి ఓన్లీ వన్ సొల్యూషన్, ఎడ్యుకేషన్. ఇఫ్ యూ ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ అ రైట్ వే, ఓకే, స్కిల్లింగ్ పీపుల్ ఇన్ అ రైట్ వే. అగ్రికల్చర్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అనమాట. ఇప్పుడు ఉన్నది ఏంటంటే అగ్రికల్చర్ బిగ్గెస్ట్ థ్రెట్ లా ఉంది. మీరు 100 రూపాయలు 200 రూపాయలు టమాటాలు అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడడం, ధర్నాలు చేయడం వల్ల అవ్వదు. ప్రొడక్షన్ పెంచాలి. అవును. ప్రొడక్షన్ పెంచాలి ఏంటంటే ఆ స్కిల్ ఉండాలి అక్కడ. సో డిగ్నిటీ ఆఫ్ అవర్ లేబర్ లేదు. అగ్రికల్చర్ చేసిన వాడికి డిగ్నిటీ లేదు. సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఒక దీస్ పీపుల్, అన్నదాత అంటే వాడికి ఒక మంచి ఒక గ్రేడ్ ఇవ్వాలి. ఒక స్వీపర్ కి ఇచ్చిన గ్రేడ్ మనము ఇప్పుడు కొంతమంది ఊర్లలో నుంచి వచ్చి వాచ్మెన్లు స్వీపర్లు చేస్తున్నారు. దే డోంట్ ఈవెన్ రైట్ అనమాట. దే డోంట్ సే ప్రౌడ్లీ దట్ నేను ఒక ఫార్మర్, ఒక వ్యవసాయదారుని చెప్పుకోలేరు. సో వీ హ్యావ్ టు చేంజ్ దిస్ స్ట్రక్చర్ బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. పీపుల్ లైక్ యూ, యంగ్ పీపుల్ లైక్ జెన్జీ మిలీనియల్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, దీస్ పీపుల్ ఆర్ వెరీ కన్సర్న్. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ లాట్ ఆఫ్ కన్సర్న్ అబౌట్, దే ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ మై ఫ్యూచర్, బికాస్ దే ఆర్ going through digital media, digital platform. They are know that what is happening around the world. That's what that girl Greta Thunberg, so every Friday she used to go and sit in front of the parliament. What is my future? Yes. Okay, how dare you are completely consuming our natural resources. What about us? What about our future generations? The only అవగాహన, రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడే చెప్తున్నాను కదమ్మా, ఇంకా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మనము ఈ వాతావరణం గురించి ప్రళయాలు చూస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇది యూస్ టు అయిపోతుంది, ఎందుకంటే మనం ఎవ్రీ డే చూస్తున్నాము. మొన్న ఢిల్లీలో నీళ్లు లేక ఎక్కడ వాటరే లేదు. ఓకే, నీళ్లు లేక తహతహలాడినారు. జస్ట్ ఒకటే రోజు 300 mm వర్షం పడింది, ఢిల్లీ మునిగిపోయింది, జనాలు వరదలలో కొట్టుకొని పోయినారు. ఎక్కడ వరదలు వచ్చినాయంటే ఊర్లో, ఇండ్ల మధ్యలో వరదలు వచ్చినాయి. సో దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఈ రియాలిటీకి ఒకటే సొల్యూషన్, ప్రివెన్షన్, కన్జర్వేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అఫారెస్టేషన్ కావాలా, ప్రతి ఒక్కరు మొక్కలు పెట్టాలా. ఎందుకంటే మొక్కలు పెట్టడం అంటే జనాలు ఏం చేస్తున్నారంటే మెల్లిమెల్లి వీలైనంత వరకు మొక్కలను కొట్టేస్తున్నారు, దాని మీద అవగాహన లేదు. ట్రీ ప్లాంటేషన్ అనేది ఇంపార్టెంట్, వాటర్ కన్జర్వేషన్ ఇంపార్టెంట్, మళ్ళీ రీసైక్లింగ్ ఆల్సో ఇంపార్టెంట్. వీలైనంత వరకు రెస్పాన్సిబుల్ లివింగ్ అంట. ఉన్న కొద్ది మంది అయినా కొంచెం క్వాలిటీగా మంచిగా ఉంటే చాలు. హైదరాబాద్ లో ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇంత ప్లేస్ లో ఇంత మంది కాకుండా ఇంత మంది ఉంటున్నారు. ఆ ట్రాఫిక్ గానీ, ఈ జనాలు, ఆ పొల్యూషన్, వాటర్ సప్లేషన్, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఇక్కడ ఉండాలంటే. అది ఈ అంటే వాటర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేని వాళ్ళకి తెలీదు, కానీ కొంచెం స్లమ్ ఏరియాస్ కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. పూర్ ఈస్ బికమింగ్ మోర్ పూర్ జస్ట్ బికాస్ ఆఫ్ క్లైమేట్.
ఎస్ ఓకే యూ కెన్ సీ సో మెనీ క్లైమేట్ రిఫ్యూజెస్ వరల్డ్ వైడ్. ఇప్పుడు అవును. రిఫ్యూజెస్ ఉన్నారంటే వేరే రకం, ఓన్లీ క్లైమేట్ రిఫ్యూజెస్ ఆర్ లాట్. ఇప్పుడు వైనాడ్ లో మొత్తం డిస్ప్లేస్ అయిందమ్మా, కొన్ని వేల మంది బయటికి వాళ్ళు రీహాబిలిటేట్ చేయాలి. దే ఆర్ ద రిఫ్యూజెస్ అవును కదా. సో ప్రతి దగ్గర ఈ ప్రాబ్లం ఉన్నది. ఓన్లీ వన్ సొల్యూషన్, ఎడ్యుకేషన్. ప్రివెన్షన్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనం ఫోకస్ చేస్తే ప్రాబబుల్లీ ఈ ప్రళయం ఆపడం కష్టం. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ, అవర్ మదర్ నేచర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఐసీయూ. అవును ఓకే, ఐసీయూలో ఒక పేషెంట్ పెడితే అవుటా ఇటా అనేది గ్యారంటీ ఉండదు. తెలీదు. కాబట్టి అదృష్టం ఉంటేని మనం ఏమైనా అందరం కలిసి కష్టపడి ఇంటి తీసుకురావచ్చు, లేకపోతే అటే. అంతే. దట్స్ ద థింగ్. మన నుంచి ఎలాంటి అవేర్నెస్ ఇవ్వచ్చు ఒకసారి చెప్తారా? రెస్పాన్సిబుల్ లివింగ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనము భోజనం చేస్తుంటాం కదా, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియాలో రైస్ బాగా తింటాం కదా. హౌ మెనీ పీపుల్ నో దట్ ఓకే టు ఒక కిలోగ్రామ్ ఆఫ్ రైస్ ను పండించడానికి ఎంత వాటర్ అవసరం? ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఒక కిలో రైస్ పండించడానికి 7,500 లీటర్ల నీళ్ళు అవసరం. అంటే మనము మనం భోజనం చేయాలి, మళ్ళీ ఎన్నో కడుపు కావాల్సిన అవసరం, కానీ వేస్ట్ చేయకూడదు కదా. అంటే రెస్పాన్సిబుల్ లివింగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా 70%, 80% డిస్కౌంట్ నడుస్తూ ఉంది. వాట్ ఇట్ మీన్స్? ఇట్ ఈస్ ఓవర్ ప్రొడక్షన్. మనం టెంప్ట్ అయిపోతాం, మనల్ని టెంప్ట్ చేస్తారు 70% రమ్మని 4 పేర్లు తీసుకుంటాం. అసలు మన ఇళ్ళలో వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తే మనం ఎన్ని డ్రెస్సులు మనకు ఉన్నాయో తెలుసా, ఎన్నిటిని మనం వేసుకుంటాం తెలుసా? నో. సో అవసరం లేకుండా కానీ మనము అనవసరమైన కన్జంప్షన్, ఓవర్ కన్జంప్షన్ అవుతుంది. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి, రిసెషన్ వస్తుంది అని చెప్పేసి మార్కెట్ లో డబ్బులు వేయడం అదంతా చేస్తున్నారు. సో అది ఉండకూడదు. సో మనం రెస్పాన్సిబుల్ లివింగ్ అంటే మనము నా వల్ల యాజ్ అ సిటిజన్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, హౌ మచ్ ఐ ఆమ్ ఇంపాక్టింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్, కెన్ ఐ యాడింగ్ ఎనీథింగ్ తెలియదు. కాబట్టి అది రెస్పాన్సిబుల్ లివింగ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అమ్మ. గవర్నమెంట్ ను అధికారులను తిట్టకిన ముందల మనల్ని మనం సరి చేసుకుంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను రెస్పాన్సిబుల్ అయిన తర్వాత నా రైట్స్ గురించి మాట్లాడొచ్చు. అవును, కానీ ఫస్ట్ అందరు రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ తర్వాత అసలు ఉండదు. అది ఫస్ట్ క్వశ్చన్ అటు వేలు పోతుంది, కానీ మనం ఎప్పుడు చూపించు. సో ఓన్లీ వన్ సొల్యూషన్, రెస్పాన్సిబుల్ లివింగ్. అన్నిటికీ అంటే మొత్తం ఏమంటారు, సర్వరోగ నివారణ అంటాం కదా. ఈ సర్వ ప్రాబ్లమ్స్ కన్నిటికీ, ఎన్ని ప్రాబ్లమ్స్ కన్నిటికీ మనమే కారణం. దాన్ని మన దగ్గర నుంచే రావాలా. ఐఎస్ఆర్ అంటాం, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ సమాజానికి కానీ, ఈ పృథ్వీకి కానీ నేనేమన్నా హాని చేస్తున్నానా, చేస్తే ఎంత చేస్తున్నా, దీన్ని ఎట్లా నేను రివర్స్ చేసుకోగలను, అది చేస్తే అట్లా అందరూ ఒక్కసారి ఆలోచిస్తే సరిపోద్ది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అంటే మనకి వాటర్ ఎంత అవసరం అనేది, ఎంత నీడ్ ఉందనేది ఎవరికి ఇంకా అంత మెచ్యూరిటీ కానీ లేదంటే అంత తెలిసి ఉండదు. జస్ట్ వాడుకున్నామా అయిపోయిందా, ఈ రోజుకి నేను ఇన్ని లీటర్ల స్నానానికి కూడా కొందరు 2 బకెట్లు తీసుకొని పోతారు. ఎందుకండి, స్నానమే చేయాలి, మీరేమి ఏదో చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది, ఎంత వాటర్ ని మనం సేవ్ చేస్తున్నామని ఒక్కసారి లెక్కలు వేసుకొని మనల్ని సరి చేసుకొని దాని తర్వాత వేరే వాళ్ళని క్వశ్చన్ చేస్తే, నిజంగా కరుణాకర్ గారు చెప్పినట్టు రెయిన్ వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందంటే, ఆ మిషన్స్ పెట్టుకుంటే చాలు, ఏదో లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని వేలతోనే మనం కొన్ని రోజులు బతికేచ్చు, కొన్ని సంవత్సరాలు హాయిగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. నాకు కూడా తెలియదు ఇంత ఇన్ఫర్మేషన్. అంటే రెయిన్ వాటర్ వల్ల ఇంత సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఏమనిపిస్తుంది అంటే, నార్మల్ గా మాకు తెలియదు కదా, వర్షం పడితే నార్మల్ చినుకుల్లాగా పడుతుంది కదా, ఎంత పడుతుందిలే అని అనుకుంటాం, కానీ ఇంత వర్షం పడుతుంది, ఇన్ని లీటర్ల వాటర్ సేవ్ అవుతుంది అని ఇప్పుడే తెలిసింది. వాటర్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఈస్ ఎకానమీ, ఇట్ ఈస్ హ్యాపీనెస్. ఎందుకంటే వాటర్ ఉంటే మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసు. ఒకవేళ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలనుకో, మార్నింగ్ టాయిలెట్ వెళ్ళినప్పటి నుంచి, స్నానం చేసినప్పటి నుంచి, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్, యు ఆర్ గాన్ ఆన్ దట్ డే కదా. వాటర్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఇది కాదు, వాటర్ ఇస్ హెల్త్, వాటర్ ఇస్ హ్యాపీనెస్, వాటర్ ఇస్ ఎకానమీ, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్. సో వాటర్ ఈస్ ద సెంటర్ పాయింట్ అన్నమాట. వాటర్ అనేది అమృతం నా దృష్టిలో అయితే. నేను నా వాటర్ తాగేటప్పుడు నేను అదే ఫీల్ అవుతూ ఉంటా, ఒక అమృతం. నేను బాగా అలసిపోయి దగ్గర కూర్చుంటే నాకు నీళ్ళు తాగితే అది ఒక అమృతం తాగిన ఫీల్. ఏది తిన్నా నాకు రాదు, వాటర్ తాగితేనే నాకు ఆ ఫీల్ వస్తుంది. ఇది ఒక స్లాబ్ ఏరియా. సో ఇక్కడ వర్షం పడినప్పుడు ఇందులో ఏమైతుందంటే, డైలీ కొంచెం మట్టి రేణువులు అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి, ఇక్కడ స్లోప్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది ఓకే వాటర్, ఇందులో నుంచి కిందికి వెళ్తుంది.
అంతే, జస్ట్ ఇదే అంతే. ప్రాసెస్. అంతే ఇంకేం నార్మల్ వర్షం పడితే దాన్ని మనం సేవ్ అంతే, అంతే. చేసుకునే పని అంతే. మనది అంతే. అంతే. ఇక్కడ నుంచి ఒకటి వెళ్తుంది, ఇక్కడ కింద పైప్ ఉన్నది. ఇందాక మనం కింద చూసింది. ఇది ఈ పార్ట్ గా ఇక్కడ వస్తుంది వాటర్. ఓకే. ఇంకో పార్ట్ కి ఎక్కడ వస్తుందంటే ఇదంతా వర్షం పడుతుందా, దీని మీద అక్కడంతా వర్షం పడ్డ నీళ్ళంతా ఇట్లా వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఈ ఆల్రెడీ డ్రైన్ పైప్ కనెక్ట్ ఉంది. ఇదేముండే ఇంతకు ముందు అంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు డ్రైన్ పైప్ కనెక్ట్ ఉంటుండే. దాన్ని మనము ఇది చేసి ఛానలైజ్ చేసి మనం ఫిల్టర్ పెట్టాం. అంతే. అంతే, జస్ట్ ఇక్కడ వచ్చే Yeah. వాటర్ ని Yeah. ఈ పైప్ లోకి పంపించి నార్మల్ ఏం చేస్తాం మనం, ఆ పైప్ లో బయట ఉంటది అది డ్రైన్ normal. వెళ్తుంది. మన ఇంట్లలో గానీ బయట ఎక్కడైనా చూస్తే Normal. నార్మల్ వేస్ట్ అయిపోతుంటాయి ఆ Yes, నీళ్లు. మనం yes. ఏం చూస్తూ అట్లే ఉంటాం. ఊర్లలో అయితే బిందెలు అవి పట్టుకుంటారు, సేవ్ చేసుకుంటారు, స్నానాలకి వాటికి Yeah. వాడుకుంటారు. Yeah. ఇక్కడ మంచిగా పైప్ లో కింద ఏం ఎలక్ట్రిసిటీతో సంబంధమే No లేదు. electricity, nothing. జస్ట్ వాటర్ ని సేవ్ చేసి ఫిల్టర్ చేసి ఆ గుంతలోకి పంపించుకుంటే చాలు, మనం వాడుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఈ వాటర్ ని సేవ్ చేసుకునే పద్ధతి ఇదన్నమాట. Simple. మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా సార్ చెప్పిన ఆ నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి రెయిన్ వాటర్ అనే మెసేజ్ ని పెడితే చాలు, మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్ Thank you గారు, so much. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మీ ఫ్యాక్టరీకి వచ్చి మీరు ఎలా చేస్తారు Anytime. అవన్నీ Anytime. మేము ఖచ్చితంగా వచ్చి మళ్ళీ తీసుకుంటాం. చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.